ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గత 3 రోజులుగా శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ నిరవధిక వాయిదా వేసింది. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదాపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. ఓటు సంతోష్. చెప్పండి, ఏపీ అసెంబ్లీ వాయిదాపై మీ దగ్గర అభిప్రాయం ఏంటి, అప్డేట్స్ ఏంటి? రహీం, ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా అనేది కూడా పడడం జరిగింది. ఏదైతే గవర్నర్ ప్రసంగంతో మొదలైనటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు అయితే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు రావడం జరిగింది, నిరసన తెలియజేయడం జరిగింది. ఏదైతే శాంతి భద్రతలు లోపించిన విషయంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి సైతం కూడా తమ యొక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో అయితే కనుక ఇటు అసెంబ్లీ సమావేశాలకు రావడం జరిగింది. అయితే మొత్తంగా ఈ 5 రోజుల సమావేశాల్లో శ్వేతపత్రాలు సైతం కూడా విడుదల చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో, లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా అయితే కనుక శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ఏమేమి ఇటు చర్చించారు, అదేవిధంగా రషీద్ హత్య కేసు కూడా ఇటు ప్రధానంగా కూడా జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వారేమో మొత్తం మీపై చెప్తా ఉన్నారు. ఇదే విధంగా చూస్తాం. ఎక్కడో వినుకొండలో జరిగిన ఒక కిరాయి గుండాల మధ్య జరిగిన హత్య, రషీద్ని చంపడం జరిగింది. ఏదైతే హత్య జరిగిందో ఆ ఇద్దరు కూడా వైసీపీ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు గంజాయి మత్తులో దాడులు చేసుకొని హత్య జరగడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా వైసీపీ వాళ్ళ కార్యకర్తల, వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళ వల్ల జరిగింది. ఇది ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మాకు టీడీపీతో సంబంధం లేదు, మేము వైసీపీ కార్యకర్తలమే, ఇది మా వైసీపీ పార్టీ మా సంగతి అని వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా దీన్ని ఖండించలేదు. ఎందుకంటే మాకు సంబంధం లేని విషయం కాబట్టి మేము దీని గురించి పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓటమిని జీర్ణించుకోలేక ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఈ హత్య మీద ఆయన ధర్నా చేయడం జరిగింది. జంతర్ మంతర్గా ధర్నా చేయడం జరిగింది. ప్రజలెవరు కూడా ఆయన విశ్వసించట్లేదు, ఆయన నమ్మటం లేదు. ఎందుకంటే ఆయన ఉన్న 5 ఏళ్లుగా ఎన్నో హత్యలు చేయడం జరిగింది, ఎన్నో ప్రజల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల నమ్మక మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓడించడం జరిగింది. 11 సీట్లతోటి ఆయన పరిమితం చేయడం జరిగింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ప్రజలు ఆయనకి తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పును జీర్ణించుకోలేక ఏదో విధంగా ఉమ్మడి ప్రభుత్వం మీద దాడులు చేయాలి, అశాంతి పరచాలని చెప్పి ఆలోచనతో, ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయట్లేదు. మేమందరం కూడా, ప్రజలు కూడా ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒకటే తెలుసుకోవాలి, ప్రజల్ని కాపాడాలంటే ఒక నీతి నిజాయితీ ఉండాలి, పట్టుదల, ఓర్పు ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న వ్యక్తి మానవత్వానికి నిలువుటద్దం ఎవరు ఉన్నారంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పట్టుదలకి నిలువుటద్దం ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు తెలుసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సార్, ఆర్థిక శాఖపై శ్వేతపత్రం అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఉన్నారని, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆల్రెడీ మేమైతే కనుక ఖజానాలో 7-8 లక్షల కోట్ల వరకు కూడా ఉన్నాయి, అది కావాలని చెప్తున్నారు, శ్వేతపత్రం అంతా కూడా ఫేక్ అంటూ కూడా ఇటు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? వెళ్ళొచ్చాలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 2014, 2019లో రాష్ట్రం ఎలక్షన్ మళ్ళీ 2019 వచ్చేటప్పటికి మేము చేసిన అప్పులు 1,50,000 కోట్లు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 2019, 2024లో చేసిన అప్పులు 11.5 లక్షల కోట్లు. దాంట్లో ఆయన ఖర్చు పెట్టింది 2.5 లక్షల కోట్లు. మిగతా 8.5 కోట్లు ఏ విధంగా ఖర్చు పెట్టారో మేము శ్వేతపత్రం రిలీజ్ చేయమని జగన్మోహన్ రెడ్డిని అడగడం జరిగింది. నిజంగా నాకు ధైర్యం ఉండి ఆయన నిజంగా నీతి నిజాయితీ ఉన్న మనిషి అయితే అసెంబ్లీకి వచ్చి ఈ చర్చలో పాల్గొనొచ్చు, ఏ విధంగా మేము ఖర్చు పెట్టాము, ఏ విధంగా అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. కానీ అటువంటి పని చేయకుండా ఆయన ఎక్కడో ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేస్తూ కూర్చున్నాడు. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు వచ్చే ధైర్యం లేదు, అదేవిధంగా అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా లేదు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే రేపు రాబోయే అసెంబ్లీ సెషన్స్ కన్నా ఆయన రావచ్చు,
అని మేము మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. సార్, ప్రతిపక్ష హోదా సైతం కూడా ఇవ్వట్లేదు, అదేవిధంగా కోర్టుకి సైతం కూడా వెళ్ళి లేఖ రాసుకోవడం జరుగుతూ ఉంది. అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? అందుకే కూడా రావట్లేదా ఈ అసెంబ్లీ సమావేశాలు కనుక్కోవచ్చు? ప్రతిపక్ష హోదా వచ్చినా రాపోయినా ఆయన అసెంబ్లీకి రావాలండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ఏదైతే 5 ఏళ్ళుగా అతను చేసిన మంచి పనులు కానీ చెడు పనులు కానీ సభలో చర్చించాలి. ఇవన్నీ కూడా చర్చించే ధైర్యం లేక ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో జీర్ణించుకోలేక ఇవాళ ఆయన బాధపడుతూ ఉన్నారు. ఆయన ప్రజల్లోకి రాలేరు, ఆయన ప్రజల కోసం పోరాటం కూడా ఎప్పటికీ చేయలేరు. ఇదే అతని చివరి అంకం. మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ప్రజలు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క 5 రోజుల సమావేశాల్లో శ్వేతపత్రాలు అంటే ఇటు ఆర్థిక శాఖపై కావచ్చు, ఎక్సైజ్ శాఖపై కావచ్చు, అదేవిధంగా శాంతి భద్రతలపై కావచ్చు, ఈ యొక్క శ్వేతపత్రాలను విడుదల చేయడంతో పాటు యాక్ట్లు ఏదైతే కొన్ని బిల్లులను సైతం కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. రహీం, రైట్. థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.